నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాజమహేంద్రవరంలో ముస్లిం నాయకులంతా కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న రాజమండ్రి ఆజాద్ చౌక్లో రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త అయిన ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బహిరంగంగా మీటింగ్ పెట్టి రాజమండ్రికి ఏదో చేశానని గొప్పలు చెబుతున్నారని 2019 ఎలక్షన్లో ఆదిరెడ్డి భవానీ టీడీపీ ఎమ్మెల్యే గెలిచి రాజమండ్రి ఎన్ని అభివృద్ధి పనులు చేశారో దమ్ముంటే నిరూపించాలని ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో రాజమండ్రిని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసిన మార్గని భరత్రామ్ని విమర్శించే హక్కు మీకు లేదని ఆజాద్ చౌక్ భరత్రామ్ అడ్డాని ముస్లిం నాయకులు హెచ్చరించారు. ఆదిరెడ్డి వాసు గారు ఊగిపోతున్నారు. ఎందుకంటే ఆదిరెడ్డి వాసు గారు మీరు కానీ మీ నాన్నగారు కానీ రాయమండ్రి గురించి ఏమైనా చేశారా? ఎటువంటి అభివృద్ధి చేశారా? 5 సంవత్సరాలు మీ అమ్మగారు మేయర్ చేశారు. ఒక 5 సంవత్సరాలు బిచ్చం పెట్టినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తే అమ్మేసుకుని వెళ్ళిపోయారు తెలుగుదేశంలో. అటువంటి వ్యక్తి మీరు. అలాగే ఆదిరెడ్డి వాసు నువ్వు ఏం చేసావు? నీ తల్లి తండ్రి పదవులు ఉన్నాను 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో రాజమండ్రికి చేసిందంతా శూన్యం. చేసింది ఏం లేదు. కమేలా చేశారా మీరు? కమేలాకి మీరు అసలు ఏమైనా ఫండ్స్ ఇచ్చారండి? ఏ మసీద్ ఖబర్స్థాన్కి ఎత్తు పెంచారా మీరు? ఖబర్స్థాన్కి 40 సంవత్సరాల క్రితం చేసిన గోల్డ్ అయ్యింది. మీరు ఏమైనా చేశారా? నిన్న మైక్ పట్టుకొని ఎందుకు ఊగుతున్నారు ఆదిరెడ్డి వాసు? నువ్వు దేని గురించి ఊగుతున్నావు? నువ్వు నెగ్గేది ఉండదు. నీకు సీటు కూడా కలే. అర్థమైందా? మైనార్టీస్ని అడ్డు పెట్టుకొని ఏదో చేద్దామని కిరాయి జనాలు తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద 5 లేరు ముస్లిమ్స్. నువ్వు ఎటువంటి అభివృద్ధి చేసావు? అక్కడ కూర్చున్న లెఫ్ట్ కూర్చున్న చాన్ బాషాకి, రైట్ కూర్చున్న సుభాన్కి అడుగు తెలిసింది. వాళ్ళిద్దరు బాధలు. ఎన్ని బాధలు అంటే అన్ని బాధలు. పార్టీది వదులుకోలేక మీతో ఉండలేక వాళ్ళు నలిగిపోతున్నారు వాళ్ళిద్దరు. మాకు భరతరామ రాయమండ్రిలో అభివృద్ధి చేశారు. మా కళ్ళంతా కనపడుతుంది. 50 సంవత్సరాలు ఏ ఎంపీ చేయనటువంటి అభివృద్ధి భరత్ గారు చేశారు రాజమండ్రి. ఆయనకి ఎమ్మెల్యేగా నెగ్గుతాడు. రేపు అఖండ మెజార్టీ తెస్తాం. మా ముస్లిమ్స్ అందరూ ఆయన కూడా ఉన్నాం. మా మైనార్టీ సోదరులు ఎస్సీ బీసీలు ఏం చేయలేదంటున్నారా? ఎస్సీ బీసీలు మైనార్టీస్ అందరు కలిపి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఒక్కొక్క గృహాలు ఇచ్చి 35-40 లక్షల గృహాలు ఇచ్చారు పేదవాళ్ళు. అర్థమైందా? హజ్లో మీరేమో షో చేసి హైదరాబాద్ నుంచి విజయవాడలో 3 రోజులు పెట్టేసి హజ్ యాత్రికుల్ని అక్కడ నలిపేసి హైదరాబాద్ తీసుకెళ్ళి బస్సు ఎక్కించారు. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో గన్నవరం ఎయిర్పోర్ట్లో మీరు దుబాయ్ ఎయిర్లైన్స్ దింపారా? మీరు ఎప్పుడైనా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి హజ్కి పంపించడానికి అన్ని కార్యాచరణలు తీసుకున్నాడు. ఆయన ఇవాళ చక్కగా విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్తున్నారు. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. నువ్వు ఏదో ఊపోతుంది అవి చేసేస్తా నువ్వు చేసినంత శూన్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆజాద్ చౌక్లో ఆజాద్ చౌక్ అది అబ్దుల్ కలాం ఆజాద్ గారి చౌక్ని ఓపెన్ చేసింది ఆయన. అభివృద్ధి జరిగింది మన భరత్ గారి హయాంలో రాజమండ్రి. ఇప్పటి నుంచి 50 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. తెలుగుదేశం హయాంలో ఏం చేయలేదు. షాదీ తోఫా ఇచ్చేసాం. మేము దుల్హన్ పదవి ఇచ్చారండి మీరు 35-40 వేల రూపాయలు. ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళందరికీ ఎంతమంది పిల్లలకైతే అంతమందికి తోఫా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు 10th క్లాస్ చదవండి. మినిమం 10th క్లాస్ అటువంటి కార్యక్రమాలు చెబుతుంటే మీరు ఏదో కిరాయి జనాలు ఎంతమంది కిరాయి జనాలు తీసుకురమ్మంటారు చెప్పండి, నేను తీసుకొస్తాను. ఎంతమంది కావాలి చెప్పండి. మీరు బహిరంగ సభలు పెడతారా? అక్కడే నిన్నే అటాక్ ఇచ్చేస్తున్నారు కుర్రోళ్ళు. వద్దులే చేసుకుని ఇవ్వండి అని చెప్పారు. ఆజాద్ చౌక్ మీ సొత్తు కాదు అది. మనం కష్టపడి ఆజాద్ చౌక్ని తయారు చేసుకుంటాం. మన సొత్తు అది. భరతరామ్ గారు అడ్డా ఇది. ముస్లిమ్స్ అందరూ కలిసికట్టుగా ఉంటాం. భరత్ గారిని నెగ్గించుకోవడానికి మేము అందరం ట్రై చేస్తాం. నమస్కారం. ఎలా చేశారా? 13 లక్షల ఇప్పుడు దాకా ఎందుకు ఖర్చు పెట్టాలంటే రాజకీయాలు దగ్గర ఇప్పుడు ఎవరు జనరేట్ ఇచ్చారంట కమేలాకి. ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు? మరి ఆ విషయం చెప్పండి. అబీబుల్లా గారు వాళ్ళు ముస్లింలు కాదు అంటున్నారు కదా, మీరు ఆ ఫోటోలు పెట్టారు ముస్లిం కాదని చెప్తారా? ఇప్పుడు చెప్తానండి. మరి అది చెప్పండి. అయితే ఫోటో ఏదండి? ఫోటో ఏదండి? అవునండి ఉండండి చెప్తాను. ఇది కూడా ఈయన శేఖర్ అని యాదవ్ కుటుంబం మంచి మనిషి. ఈయనకి 4 సంవత్సరాల క్రితం ఏదో పదవి ఇచ్చారంట. నిన్న పెట్టారు ఆ పదవి. ఎవరికి తీసుకొస్తారండి కండవాలు? ఇంట్లో ఉన్నవాళ్ళు లాక్క నుంచి కండవాలు వేస్తారేంటి? స్టేజ్ మీద ఉన్నాడు ఆయన. అన్నయ్య గారు నాకు ఏంటి కండవా వేయించుకున్నాడు కోరి. ఎవరు వేస్తారు? ఎవరు వేయించుకుంటారు? ఇగో
మన ఆతిక్ గారు అబ్బాయి ఈ అబ్బాయి ఫోటో పెట్టారు. ఆ అబ్బాయి స్వయంగా వచ్చి మనస్ఫూర్తిగా ఎంచుకున్నాడు. స్వయంగా వచ్చిన వాళ్ళు ఎస్సీలు కూడా వచ్చారు 20 మంది దాకా. ఇద్దరు స్వయంగా వచ్చి స్వయంగా వేసుకున్నారు ఆయన. ఎందుకంటే ఎంపీ గారి అభిమానంతో వేయించుకున్నారు. అర్థమైందా? కమ్యూనిటీ హాల్ ఏమండి ఇప్పుడే ఆయన డబ్బు సొంత డబ్బు ఖర్చు పెట్టదా? ఎందుకు ఖర్చు పెట్టలేదండి? ఇప్పుడు ఏదో కమేలాకి జనరేట్ ఇచ్చాడంట. ఇప్పుడు ఎందుకు ఇచ్చాడండి ఆయన? అబ్దుల్లా ఆయన పదవి దిగిపోయాడు. వీళ్ళందరూ ముక్త కంట్రోల్లో చేస్తే ఆయన 5 సంవత్సరాలు చేశాడు. ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అందుకే దిగిపోయాడు ఆయన. మళ్ళీ ఆయన అడ్డు పెట్టుకొని నేను జనరేట్ ఇచ్చానండి, నేను ₹1,00,000 ఖర్చు పెట్టాను, 4 లక్షలు ఖర్చు పెట్టాను. కమ్యూనిటీ హాల్కి ఇప్పుడు 13 లక్షలు ఇచ్చేస్తాడు. 13 లక్షలు ఎక్కడ కడతాడండి కమ్యూనిటీ హాల్? ఇప్పుడు దాకా ఎందుకు కట్టలేదండి? వాళ్ళ అమ్మగారు మేయర్ చేశారు, ఆదిరెడ్డి అప్ప గారు ఎమ్మెల్సీ చేశారు. మీకు పదవి వచ్చిందని చెప్పి ఇప్పుడు ఎలక్షన్లు రాజకీయ నాయకులు నడపడానికి ఇప్పుడు ఇస్తాను 13 లక్షలు. అసలు నెగ్గాను, డిపాజిట్ రావు నీకు. ఆదిరెడ్డి వాసు నీకు డిపాజిట్ రావు, చూసుకో. ముక్త కంట్రోల్లో చెప్తున్నాను. కమిటీ ఉందంటారా? మైనార్టీస్కి ఎలా తిట్టాడు? ఆ వాయిస్ కూడా ఉంది నా దగ్గర. ఎలక్షన్లో పెడతాను. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, నిన్నటి రోజున ఆజాద్ చౌక్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మైనారిటీ సమావేశం ఏర్పాటు చేసి వారు చెప్పిన విషయాల మీద అవి ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడే హబీబుల్లా ఖాన్ గారు చెప్పారు. వాస్తవం ఏంటన్నది నేను పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ పత్రికాముఖంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులు మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పని సులువు చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీని ఓడించాలని మీరే కంకణం కట్టుకుని విషయ